అందరికీ నమస్తే. నేను మీ కొత్తపల్లి సతీష్. ఏదైతే మన దొంగ మల్లి గాడు బ్లాక్ మెయిలర్ మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దీనికి గ్రూప్కి ప్రియాంకర్ అనే ఒక వాడి ప్రియాంకర్ అనే ఇన్ఫార్మర్ని అడ్మిన్గా పెట్టి నా డీటెయిల్స్ అంటే నేను ఎక్కడ పోతున్నా ఎక్కడ వస్తున్నా అని చెప్పి ప్రతిదీ ఆ గ్రూప్లో ఏదో నాకు పిఏ అయినట్టు వాడు ప్రియాంకర్ గాడు ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాడు. అసలు ఈ తీర్మానం మళ్ళీ ఏ ఉద్దేశంతో చేపించినో తెలియదు, కానీ ఈ గ్రూప్ మొత్తంలో ఒక 13 మంది ఉన్నారు. కొత్తపల్లి సతీష్ కోర్టు దగ్గర ఉండు, ఒక గంట సేపు ఆపుతాము, గంట సేపు. అరే అవులాగల్లారా, నా ఫోన్ ఆన్లోనే ఉంది, నేను పబ్లిక్లోనే ఉన్నా. నిజంగా నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, నేను ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే పోలీసు ఉంది, కోర్టు ఉంది. ఈ ప్రియాంకర్ గాడేవాడు, ఈ తీర్మానం మల్లి గాడేవాడు, ఇలా ఈ లింగం యాదవ్ గాడేవాడు, ఈ వినయ్ గాడేవాడు, ఈ శ్రీకాంత్ చారి గాడేవాడు ఈ గ్రూప్ పెట్టుకొని నేను అక్కడ అంటే ఏంద్రా మీ ఉద్దేశం ఏంది అంటే ఏమైనా అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తురా? మొగోళ్ళు అయితే డైరెక్ట్ రాదురా, ఈ అన్ని ఎందుకు లుచ్చగాలు ఇవ్వారా మీద ఇది. నేను ఆల్రెడీ మళ్ళీ కానీ చెప్తూనే ఉన్నా, నువ్వు నిజంగా ఏదన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రారా మళ్ళీగా అని చెప్పి ఒకటి 100 సార్లు ఒత్తుకుంటున్నా. రెండోది ఏంటంటే నేను తప్పు చేస్తే మీ పోలీస్ స్టేషన్ కానీ ఇవ్వండి పిలిస్తే ఏపీఎస్ కానీ వస్తే ఇప్పుడు భువనగిరి కోర్టు రమ్మని భువనగిరి కోర్టు కూడా వెళ్ళినా వాళ్ళు రమ్మన్న కాడికల్లా వెళ్తున్నారా, పోతే అయిపోతుంది కదా, మీకు అన్ని ఎందుకు లుచ్చగానే వేసాను. ఏం చేస్తారా, అటాక్ చేసి మనుషులను చంపుతారా మీరు? అంటే మళ్ళీ వాడు గతంలో చాలా మంది మీద దాడులు చేయించిండు, అంటే ఇప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో దాడులు చేయించాలన్నారు ఈ గ్రూప్లు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ దాడులకు ఈ బ్లాక్ మెయిల్కి భయపడేటోళ్ళం కాము. మేము తెలంగాణ ఉద్యమంలో ఎవరికి భయపడకుండా ఉద్యమం చేసేటువంటి వ్యక్తులం. ఈ లుచ్చానికి ఈ బ్లాక్ బలర్ గానికి ఈ ప్రియాంకర్ గాడు వీడు ఈ మధ్యలో రిపోర్టర్ అని చెప్పుకుంటున్నాంట. మరి ఏ రిపోర్టర్ కూడా తెలియదు. ఒకవేళ నువ్వు నిజంగా మళ్ళీ గారి మోచేతి నీళ్ళు తాగేది ఉంటే తాగు బిడ్డ, కానీ నా జోలికి రాకు అని హెచ్చరిస్తున్నా. నేను లీగల్గా కూడా నీ మీద యాక్షన్ తీసుకుంటా. ఏదైనా చేసేది ఉంటే డైరెక్ట్ రండి, చూసుకుందాం, మీరానైనా చూసుకుందాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, మళ్ళీ నీ చెంచాలకు నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ పద్ధతి మార్చుకో, నీ బ్లాక్ మెయిల్ అనేది మార్చుకో అని హెచ్చరిస్తున్నా.